గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని నేనైతే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే వచ్చేసానండి మళ్ళీ మీ ముందుకి. ఈరోజు విషయాలేంటో తెలుసుకోవడానికి మీరైతే రెడీగా ఉన్నారా? నేనైతే వచ్చేసాను. ఈరోజు విషయాలు తీసుకొని మీ ముందుకైతే వచ్చేసాను ఇలా. మనం పైకెళ్ళి ఈరోజు వంకాయలు, టమాటాలు, మళ్ళీ పచ్చిమిర్చి, గులాబీలు, మల్లెపూలు ఇవన్నీ కోసేస్తున్నాం అనమాట. హ్యాపీగా మన చిన్న తోటలో చిన్న హార్వెస్టు చాలా ఆనందంతో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి నాతో పాటు. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన పెద్ద చెట్టుకి బ్లూమింగ్ అయితే వచ్చిన పువ్వులు వచ్చినప్పుడు చాలా వీడియోలు పెట్టాను, అవి కూడా చూసేయండి. అలాగే నా 2 రోజుల క్రితం నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళానండి. ఆ వీడియో అయితే నేను జయలక్ష్మి ఛానల్లో పెట్టాను. ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. మరి సత్యనారాయణ స్వామిని దర్శించుకోండి, దండం పెట్టుకోండి. మనస్ఫూర్తిగా అందరం బాగుండాలని మరొకసారి మన ఇంట్లో దేవుడు కూడా దండం పెట్టుకొని మన వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. మరి హార్వెస్ట్ చేయాలంటే పైకి వెళ్ళాలి కదా మనం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, పైకి వెళ్దాం. పచ్చళ్ళకా రాజీ? ఎండుమిర్చి కారానికా? అమ్మో, ఈ చీరలు కట్టుకోవటానికి పనికిరావు ఇంకా కదా. అబ్బా, పూలు బాగా వచ్చినాయి ఇక. అమ్మ పూజ చేసేసారా? చాలా వచ్చినాయి పూలు. శ్రవంతి, కవర్ కానీ ప్లేట్ కానీ ఏమన్నా కోసి. వంకాయలన్నీ కోసేయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, అదిగో అక్కడ కింద ఒకటి. ఇదిగో ఇదిగో ఇది కాదా వంకాయ? వంకాయ కానీ ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది పెద్దది. ఇదిగో ఇదిగో లోపలికి. అదే కనిపించట్లేదు. కింద 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 ఇది 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 వద్దు. ఇవి ఒకటి ఏది? అది చిన్నగా ఉందా? కొయ్. ఇదిగో ఇది పక్కది కోసాయి. పక్కది ఇదా? ఇది అది కూడా కోసాయి. ఈ పెద్ద కాయ ఉంచు. విత్తనాలకు కొయ్. ఇవి ఓకే, అమ్మమ్మకి ఇచ్చి పంపిద్దాం. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ఒక కాయ ఉంది చూడు, అవతల ఉన్నాయా అన్న? ఇదిగో ఇదిగో. అమ్మ అదిగో అక్కడికి పద, పూలు కోసాయి గబగబా. సరే, శ్రవంతి తెచ్చిద్దిలే అయితే పద. ఎందుకంటే మళ్ళీ అవి కొయ్యాలి కదా, అందుకని. పాపం మళ్ళీ నువ్వు అవన్నీ తీసుకుని ఎక్కడ వెళ్తావు? అందుకే పూలు కోసినా పంపిద్దామని. పూలు కోసి ఉంటానంటే 2 నిమిషాల్లో కోసిస్తాయి కూడా. పాపం ఎండుమిరపకాయలు ఎండబెట్టింది కదా, చేతులు మంట వస్తున్నాయి అంటే, సరే నువ్వు వెళ్ళిపో, శ్రవంతిని పంపిస్తానని చెప్పాను. మన కింద వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది తను. ఆ అమ్మాయి వంకాయలు ఒకటి ఇస్తే తీసుకెళ్తానమ్మా అన్నది. కాకపోతే నేను పువ్వులు కొయ్యాలి కదా అంటే లేట్ అవుతుంది, మంట వస్తున్నాయి చేతులు అంటే వెళ్ళిపోమన్నాను. ఈ పూలన్నీ కోసేటప్పటికి లేట్ అవుతుంది కదా. మన ఇంటి ఓనర్స్కి, నేను ఇంటి ఓనర్స్ని అమ్మ అని పిలుస్తూ ఉంటాను అనమాట. చాలా ఒకటి వచ్చింది సరే. ఇదిగోండి మా అమ్మాయి అన్నీ కోసేస్తుంది చక్క. పువ్వులన్నీ రోజా పూలు చాలా వచ్చాయి ఇవాళ. మొగ్గలు ఉన్నాయి. ఇదిగో చూసారు ఎంత బాగుంది అందంగా. తోటంతా ఫుల్గా నిండిపోయింది. మా బంగారు తల్లి లాగుందనమాట, చిన్ని తల్లి. వంకాయలు, తెల్ల పూలు, తెల్ల రోజాలు, తెల్ల వంకాయలు, ఎర్ర పువ్వులు, గులాబీలు. అది భలే వచ్చాయి. కొయ్ నాన్న కొయ్. రేపు అమ్మమ్మ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. నిన్న పూలన్నీ కొన్ని గులాబీలు వాడినాయి కొంచెం. ఇవి ఉండని కదా. కోసే అవి కూడా నిన్నటికే వాడిపోయినాయి, కోసే. చూసారా ఈ పచ్చళ్ళకో కారానికో మరి. కొయ్యనా? కారానికి అంటామండి.
కారానికో మరి పచ్చళ్ళకో తెలియదు. ఇది ఎండుమిరపకాయలు తెచ్చి కడిగి ఎండబెడతారు వీళ్ళు, ఎందుకో తెలీదు. ఎండుమిరపకాయలు కడిగి ఎండబెడతామేంటో నేను ఫస్ట్ టైం చూసాను, మరి నాకు కూడా తెలియదండి. కోసే కరివేపాకు మంది మర్చిపోయి మజ్జిగ ఉన్నాయమ్మా. లేవు, ఇప్పుడు చేసి పెడితే రేపు పుల్లు పెక్కింది అనుకో దాన్ని, ఇదిగో ఇలా వస్తుందండి. పైన ఇలా తీసేస్తే గుబురుగా మజ్జిగ పోయాలి, అప్పుడు కొయ్యి. పర్లేదు కోసి కొయ్యి కోసేయి, అన్నీ కోసేస్తాయి. పచ్చిమిర్చిగా కూడా కొయ్యి నాన్న. పెద్ద పెద్ద కాయలు అన్నీ కొయ్యి, పండిన కాయలు పెద్దవి అట్లా అన్నీ కోసి. ఎన్ని వచ్చినాయి చూసారా? ఏం కాదులే, నిండిపోయిందంట ప్లేటు. మా పాప చెప్తుంది చక్కగా నిండిపోయిందమ్మా, పెద్దది తెచ్చేదాన్ని ఇన్ని ఉంటాయి అనుకుంటే అంది. మాకు కూడా తెలియదు ఇన్ని ఉంటాయని. బాగా వచ్చినాయి. ఆర్గానిక్ పచ్చిమిరపకాయలు, ఆర్గానిక్ వంకాయలు చూసారా ఎన్ని పూలు. అదిగో వంకాయలు, పచ్చిమిరపకాయలు, పెద్ద వంకాయ ఒకటి ఉంచాను, అది విత్తనాలకు అని చెప్పి. పెద్ద పెద్ద కాయలు కొయ్యమ్మా, ముదిరిపోయిన కాయలు కొయ్యి. అలాంటివన్నీ కొయ్యి మంచిగా, సరేనా? అట్లా కోసాయి, చేత్తో కోసాయి. అది బాగున్నాయి పెద్ద పెద్దగా ముదిరి. అదిగో కింద ఆకు కింద ఒకటి ఉంది, కనిపించట్లే నీకు. అదిగో కింద ఇదిగో ఇలాంటివన్నీ కొంచెం ముదిరిన కాయలు. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇదిగో అక్కడ ఆకుల కింద ఉన్నాయి, అదొకటి. అవన్నీ కోసేస్తే మళ్ళీ వస్తాయి. ఇదిగోమ్మా చేత్తో పట్టుకో ఒకసారి. అదిగో ఇంకా ఆ చెట్లు కూడా ఉన్నాయి, చూద్దాందా. మా బంగారు తల్లి చక్కగా కోసేస్తుంది, మా చిట్టి తల్లి. బాగుంది నాన్న. సాయంత్రం పూట అయితే ఫుల్ మల్లెపూలు రాత్రి కూడా పెట్టా చూడండి మన ఛానల్లో. ఎన్ని పూలు వచ్చినాయి అంటే ఫుల్. ఇక్కడ కూర్చుంటాం సాయంత్రం మేము నైట్కి, భలే ఉంటుందండి. ఇదిగో సూర్యుడు ఎక్కడమ్మా? దాదా అక్కడ ఉన్నాయి, చూద్దాం. ఎన్ని కలర్ పూలు వచ్చినాయి. ఇవన్నీ చూడటానికో టైం లేదు మనకి ఇప్పుడు, ఇవన్నీ కోసి పంపించాలి. ఇదిగో భలే వచ్చింది చూడు మా చిట్టి తల్లి, చక్కగా ఉందా. ఇదిగో నాన్న, ఏది ఉన్నాయా చూడు, కరెక్టే. మిరపకాయ చెట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ చూసాయి. లేవా? సరే ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇదిగో కోస్తా ఉంది. బాగుంటాయండి. మనం ఇలా పండించుకొని, చిన్నయ్య పెద్దయ్య అని కాదు కానీ పండించుకొని చేసుకుంటే భలే ఉంటాయి అసలు. ఏది ఎక్కడుంది ఇంకా? అంతే ఉన్నాయి అంతే, ఏం కాదు. కనిపించవు మనకు అంతే. ఆ చెట్లు కూడా నేను చూడు తల్లి లోపు. కరెక్టే. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఏది? ఇదిగో నాకు అందట్లేదు. అవునా? కనిపించింది. ఇక్కడ ఉన్నాయి 2 కాయలు. ఇది ఎర్రగా. ఇదిగో నాన్న, ఇక్కడ ఒకటి ఉంది. ఉన్నాయా? అమ్మమ్మకి చక్క పచ్చడికి వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, సరిపోతాయి. వంకాయలు, టమాటాలు 2 ఉంటే పచ్చడి చేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. ఇంకెక్కడ ఉన్నాయి? అటు చెర్రీ టమాటాలు గ్రీన్ కలర్ గా వచ్చినాయి. 2 days అయితే పండిపోతాయి. అక్కడ ఇక్కడ కొన్ని విత్తనాలకు తీసి దాచిపెట్టుకోవాలి మళ్ళీ. అవునమ్మా తల్లి, నిజంగానే ఎండాకాలం వస్తే ఇంక ఇట్లా బిల్డింగ్ల నిండా భలే ఉంటది, హ్యాపీగా ఉంటది అనమాట. ఏది నాన్న ఇంకా ఎక్కడ ఉన్నాయన్న పచ్చిమిరపకాయలు? అవును కదా, ఇప్పుడే కాపు వస్తుంది బాగా. అయ్యో చెర్రీ టమాటా పురుగు వస్తుంది, జరుపుతా ఉండు కొంచెం. అమ్మమ్మకి 4 కాయలు బాగుంటాయి. ఇవి ఈ కోసాయి, ఈ కోసా. ఇంకంతే, ఇంక పండిపోయింది. ఇదిగో కత్తిరితో కోయమ్మ. ఇది ఏది? చిన్నగా గుత్తి వస్తాయి, చిన్నగా ఊడిపోతాయి మళ్ళీ. అందుకే ఇట్లా కట్ చేసి కనిపిస్తుందా? నాకు అసలేం కనిపించట్లే ఎండకి. మరి అక్కడ చాలా చిన్నగా వచ్చినాయి చెర్రీ టమాటా. తీసుకో, ఇదిగో ఇక్కడ పచ్చిమిరపకాయ ఉంది. జాన్ చెట్టు నేను నిన్న చూసాను తెలుసా. జాన్ చెట్ట, జాంకాయలు కొమ్మ వచ్చింది కానీ నిన్న వాటర్ పోసే జాంకాయ చెట్టు ఎక్కి జాంకాయలు కోసుకుందామా? మా అమ్మాయి నవ్వుతుంది చూడండి. నేను చిన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లో జాన్ చెట్టు ఉండేది, ఎప్పుడు మా ఇంట్లో జాన్ చెట్టు మీద కూర్చొని చూస్తున్నా చక్కగా.
హ్యాపీ అండి. పక్షులకు అన్నం పెట్టేసావా? నీళ్లు పెట్టానా? అదిగో అక్కడ ఉన్నాయి. అవి ఇక్కడ తాగావు కదా అక్కడ ఆ, ప్లేస్. అవును. వాటికి ఇష్టం వచ్చింది, మనకి ఇష్టం వచ్చిన దగ్గర పెడతాయి, తాగండి. అదనమాట సంగతి. కరేపాకు పైన పైన టిప్స్ పై పైన కొయ్యి, అట్లయితేనే. మజ్జిగ తెచ్చిపోయాలి నాన్న, మర్చిపోకుండా. పెద్ద ప్లేట్లో తీసుకెళ్ళు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు. చూసారా ఎన్ని వచ్చినాయో. ఇది కట్ చేయనా? ఎక్కడికి ఉండు, వస్తున్నాను నేను. మంచి కట్ చేయి. ఇంకా 3 అది కూడా కట్ చేయి. ఇదా ఇక్కడ అక్కడ కట్ చేస్తేనే గుబురుగా వస్తుంది. ఎప్పుడైనా అట్లా చేయండి మీరు. చేసి మజ్జిగ, 1 గ్లాసు మజ్జిగలో 4 గ్లాసులు నీళ్లు కలిపి పోయండి. కరివేపాకు మొక్కకి మజ్జిగ పోస్తే చాలా బాగా పెరుగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అది చూసారా ఎన్ని వచ్చాయో మన చిన్ని తోటలో చక్కగా. అంతే లేదా? చాలు, ఇంక పెరుగుతాయి. అయ్యాయి. నీకేమన్నా కావాలా? 2 రెబ్బలు తెంపుకుంటావా? ఏమొద్దు, ఇంట్లో ఉందో. దా అయితే. ఇది మా ఇంటి కింద అమ్మమ్మ ఉంటారు ఓనర్స్, వాళ్ళకి ఇచ్చేద్దామని ఇంకా కోసాం అనమాట. పచ్చిమిరపకాయలు 4 తీసుకుంటే ఎక్కువ ఉంటాయి, పచ్చడికి సరిపోతాయి, వంకాయ పచ్చడికి. ఇప్పుడు వెళ్ళి ఇచ్చేస్తా, అమ్మమ్మ వంట చేసేసి వంట చేస్తారు. అవును, ఇదిగో. మళ్ళీ లేట్ చేయి. అవును, అదనమాట సంగతి. ఇదిగో ఇదిగో నాన్న బంగారు తల్లి, దీంట్లో వేసేయ్. చిట్టి తల్లితో కోపిచ్చేసాము మేము. భలే ఉంది. ఎండ 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 ఉదయం 9 అయిందండి. ఇప్పుడు ఎండాకాలం వస్తే చక్కగా ఎండుమిరపకాయలు, ఇదిగో ఎండుమిరపకాయలు చూపిస్తాను మీకు. ఇప్పుడే ఎండబెట్టి వెళ్ళిపోయారు. ఇలా కడిగి ఎండబెడతారంట, మరి ఎందుకో తెలియదు నాకు. ఇదిగో చూసారా, ఇవన్నీ ఎండుమిరపకాయలు అనమాట. కెమికల్స్ ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా ఉంటారు అమ్మమ్మ. అసలు పెద్దవాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది. ఎండుమిరపకాయలు కడిగి ఎండబెడతాం అయితే నేను ఇప్పుడే చూసాను. తర్వాత న్యాచురల్ గా పండే ఏంటంటే ఏ కాలంలో ఏది కావాలంటే అది దొరికేస్తుంది కాబట్టి, కెమికల్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచుతున్నారు కాబట్టి ఏమంటారు, అంతా క్లీన్ చేసుకొని మనం బయట కొనుక్కున్నా సరే 1కి 4 సార్లు నీట్ గా క్లీన్ చేసుకొని వండుకోవడం బెటర్ కదా. అది మా అమ్మాయి చెప్పింది కాబట్టి అలా చేస్తున్నారు, కడిగి పెడుతున్నారు అనమాట. ఏమేమి వచ్చినాయి చెప్పు నాన్న ఒక్కసారి ఇవాళ. ఉండు. అయ్యయ్యో, చెర్రీ టమాటా కింద పడిపోయింది, నేను పట్టుకుంటా. కరివేపాకు, తీ తల్లి, కొంచెం కింద పడ్డది. ఇదిగో చెర్రీ టమాటాస్, వైట్ వంకాయలు, ఇదిగో పచ్చిమిరపకాయలు, వైట్ గులాబీలు, రెడ్ గులాబీలు, మళ్ళీ ఇదిగో మళ్ళీ ఒకటే, అంటే రాత్రి దాక్కుంది అందుకని దొరికింది. ఇప్పుడు ఎంత వెతికి కోసినా 1, 2, మొన్న 3 దొరికి మిగిలిపోతాయి అనమాట. ఇవి సంగతి. ఇదిగో రెడ్ గులాబీ, నిన్నటి కూడా కోయలేదు. ఇదిగో వైట్ వంకాయ అయితే పెద్దగా వచ్చింది. అట్లా ఒక 9 కాయలు అయితే వచ్చాయి ఈరోజు. ఏంటి నాన్న, చెర్రీ టమాటా, పచ్చిమిరపకాయ పడిపోయిందంట కింద. ఓకే, నా అమ్మమ్మకి ఇచ్చేస్తావు మరి. సరిపోయిద్దా? ప్లేట్ వేరేది మారుస్తావా? సరిపోతుంది, నిండుకుంది కదా. అవును. బాయ్. తొందరగా చూసారా మల్లె మొగ్గలు, సాయంత్రం మళ్ళీ వద్దాం. అబ్బా పైకి భలే ఉంటుంది. ఇవన్నీ కట్ చేయాలి, కట్ చేస్తేనే మళ్ళీ మంచిగా వస్తాయి. ఇదిగో స్రవంతి, ఇంకోటి దాక్కుంది ట్రా. దేవుడా, ఇదిగో ఇలానే మోసం చేస్తాయండి రోజు మమ్మల్ని ఇంతే రోజు కదా. రాత్రి ఇదిగో ఇప్పుడు కూడా ఒకటి కోసాము. కొయ్యి చూసారా ఎట్లా దాక్కుందో. నేను ఎందుకో వచ్చి మీకు చూపిద్దామని. చూసారా, పట్టుకోగానే వచ్చేస్తాయి అనమాట. అలా అది సంగతి. నైట్ అయితే చాలా అవుతాయి. నైట్ అయితే చాలా, ఇదిగో చాలా ఫుల్గా. సంతోషం అండి, మా సంతోషం మామూలుగా లేదు. ఇంకెక్కడ దాక్కున్నాయేమో. ఇప్పుడైతే 2 వచ్చినాయి. అమ్మమ్మ వంట చేసుకుంటారు, వెళ్ళిపోవాలంటుంది. మొగ్గలు కోస్తే ఇప్పుడు ఉంటాయి అమ్మమ్మకి, సాయంత్రానికి తీసుకెళ్తే. అది భలే వచ్చినాయి కదా. సాయంత్రం ఇచ్చారు మళ్ళీ. ఇంకా వెతుకుతా ఉందండి వంకాయల చెట్టు దగ్గర కూర్చొని మా పాప. ఏమైనా దొరుకుతాయి ఏమైనా. 9 వంకాయలు వచ్చినాయి, ఒకళ్ళకాయ కాబట్టి సరిపోతాయి. ఇంకా కొంచెం కూర కొంచెం పచ్చడి అవుతుంది అనమాట. అది సంగతి. సరే నాన్న, అయితే వెళ్తావా? ఇచ్చేస్తావా అమ్మమ్మకి? ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. 2 ఛానల్స్ ఉన్నాయి, ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను నేను. 2 ఇన్స్టాగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఆ లింక్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అది సంగతి. బంగారు తల్లి. మనం రైళ్ళు వస్తున్నాయి, సూర్యభగవాన్ని చూద్దాం. మా అమ్మ వెళ్ళి ఇచ్చి వస్తుంది అనమాట. దానా ఎక్కడికమ్మా? చేయగడుకుంటుందంట. అది సంగతి. మన తోట అంతా చక్కగా బాగుంది కదా. అయ్యో మళ్ళీ అమ్మ, ఇవి ఇవాళ మందార రాలేదు ఒకటి కూడా. నేను ఇప్పుడే చూస్తున్నా, హడావుడిగా ఉంది మొత్తం. ఇది మన మందారపు రేపు వస్తుంది అనుకుంటాం. మేబీ
అదనమాట సంగతి. అది తీసుకున్నానా? తీసుకో తీసుకో. బాటిల్ కూడా ఇచ్చే ఇటు నాకు ఇచ్చే, నేను తీసుకెళ్ళిపోతా ఇంట్లోకి. నువ్వు కిందకి వెళ్తావుగా, అట్లనే వెళ్ళిపో నువ్వు కిందకి. ఉండు ఒక్క నిమిషం. ఏది సీజర్ ఇచ్చే. ఏం జారదులే. మీకు చూపిస్తా ఉండండి. శ్రావంతి, అమ్మమ్మని పుదీనాకు వచ్చింది తీసుకురమ్మంటావని అడుగమ్మా, సరేనా? బాయ్ తల్లి బంగారమ్మ, ఇప్పుడే తీసుకొస్తానని చెప్పు. బాయ్. ఇదిగో బలం నీళ్ళన్నీ రెడీగా పెట్టే. పుదీనా చూస్తారా ఇంత అయితే వచ్చిందనమాట. ఇలా కోస్తుంటేనే మంచిగా వస్తుందండి. ఇదిగో పొనగా, అది ఏమంటారు దీన్ని, ఇది మెంతికూర 3 బాక్సుల్లో వేసాను, వస్తుంది ఇప్పుడే. పుదీనాకి ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇలా చిన్నగా ఆకు చెట్టుకి పందిరి రెడీ చేస్తున్నాను. ఇంక ఇక్కడికి వస్తే ఇదిగో పొనగంట అయితే ఫుల్గా వచ్చేసింది ఆల్రెడీ. మీకు చూపించినట్టున్న అంతకుముందు కూడా, అయినా చూపిస్తా. చూసారా, ఇదిగో పొనగంట, ఇది బాగుంది కదా చక్కగా. అదనమాట సంగతి. ఓకేనా? ఇక్కడికి వస్తే మన బిల్డింగ్ పువ్వులు బ్లూమింగ్ వచ్చినప్పుడు ఈ పెద్ద చెట్టుకి పువ్వులన్నీ నేను వీడియో పెట్టాను చూడండి. ఇప్పుడైతే ఆకులు ఇలా వచ్చేసాయి, చిగురు వచ్చేసింది అనమాట ఫుల్గా. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగో సూర్యభగవానుడు, ఓం సూర్యదేవాయ నమః, చక్కగా కనిపిస్తున్నారు కదా. ఇక్కడ కూడా బాగుంది. అబ్బా, నాకు ఆయన కనిపిస్తే చాలు భలే ఆనందంగా ఉంటుంది. ఎక్కడ లేని ఆనందం వస్తుంది, ఎందుకో తెలియదు. ఇదిగో చూసారా, ఇదిగో ట్రైన్ కూడా వచ్చేసింది. అబ్బా, దీనికోసమే చూస్తున్నా. వచ్చేసింది, వచ్చిందమ్మా వయ్యారి. అదనమాట సంగతి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సత్యనారాయణ స్వామి వ్రతంది చిన్న బిట్టు ఒకటి పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి స్వామిని దర్శించుకోండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. బాయ్, మీ బుజ్జమ్మ. థ్యాంక్ యూ.